ఈ యొక్క దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బంధాలన్నీ తెంచుకున్న తర్వాత, ఈ శరీరాన్ని అంతటిని వదిలిపెట్టిన తర్వాత భవిష్యత్తులో మనకి ఏం చేయబోతున్నాడో దేవుడు ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు ఆ విషయాలు కూడా మనకు ఆయన బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు తెలియపరుస్తాడు. భవిష్యత్తులో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుందో, మన బ్రతుకు ఎలా ఉండబోతుందో, మనం ఎక్కడ ఉండబోతున్నామో అన్న విషయాలను కూడా తెలియపరుస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు ఒకసారి, పౌలు గారు చక్కటి మాట అంటాడు. పౌలు ఏమంటా అంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన శరీరంతో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ బ్రతుకును ముగించిన తర్వాత, ఈ బంధాలను తెంచుకున్న తర్వాత, ఆయన రేపు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమి పొందుకోబోతున్నాడో అన్న విషయాన్ని శరీరంతో ఉన్నప్పుడే ఆత్మ ఆయనకి బయలుపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక.